శతకాలలో ఉండేటువంటి రకరకాలైనటువంటి విలువల గురించి రకరకాలైనటువంటి మాటలను తెలుసుకున్నాము. కాబట్టి ఇందులో మరి భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, మరి సమాజంలో ప్రజలందరూ కూడా రాజును ఎందుకు సేవించడానికి వెళ్తున్నారు, మరి మనిషి ఎవరిని గౌరవిస్తున్నారు, ఎలాంటి వ్యక్తిని గౌరవిస్తున్నారు, ఎవరు ఉత్తమమైన దైవము, మరి ఎవరు అసలు దేశమాత యొక్క పూజ చేస్తున్నారు, ఎవరు కీర్తివంతులుగా మారుతున్నారు, ఎవడు మరి మిత్రులాగా ఉంటున్నాడు, ఎవరు ఎలాంటి వాడు అనేటువంటి విషయాలన్నీ చూశాం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా ఈ యొక్క సమాజంలో కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే పూర్వకాలంలో మనకు దేవతలు రాక్షసులు ఉన్నారు అని సమాజంలో అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఈ ఆధునిక సమాజంలో కూడా కొంతమంది రాక్షసులు లాంటి వ్యక్తులు ఉన్నారు. రాక్షసుల యొక్క గుణగణాలు అన్నీ వాళ్ళలో ఉంటున్నాయా అంటే చెప్పలేము, కానీ కొన్ని రకాలైనటువంటి ప్రవృత్తులు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి, అంటే ఆధునిక కాలంలో ఉండేటువంటి ఈ యొక్క దుర్మార్గుల గురించి కొంతమంది గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈయన చెప్తున్నది గడియ భీమకవి. ఈయన రంగారెడ్డి జిల్లా, అంటే రంగారెడ్డి ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా లేదా ఇప్పుడు వికారాబాద్. కాబట్టి ఒకప్పటి రంగారెడ్డి జిల్లా, ఇప్పటి వికారాబాద్ జిల్లా, తాండూరు పరిసరాల్లోని షాబాద్ మండలంలోని నాగరకుంట అనే గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన కాలము 20వ శతాబ్దం, కాలము 20వ శతాబ్దం. షాబాద్ అంటే మనకు గుర్తొస్తుంది షాబాద్ బండలు అని. అంటే మనము ఈ రాకముందు, ఈ పాలిష్ బండలు రాకముందు కింద నేలకు వేసేవాళ్ళు, వాటిని బేదచెల్ల బండలు, షాబాద్ బండలు అని చెప్పేవారు అనమాట. ఆ షాబాద్ ప్రాంతంలో నాగరకుంట అనే గ్రామం నిర్మించాడు. అయితే ఈయనకు ప్రత్యేకత ఏంటంటే వీధి బడితో విద్యను ముగించాడు. వీధి బడితో విద్యను ముగించి పాండిత్యాన్ని సంపాదించాడు. వీధి బడి అంటే వరకట్లో 4వ తరగతి 5వ తరగతి చదువుకున్న తర్వాత ఇంకా చదువుకోవడానికి అవకాశాలు లేకపోవడం వల్ల మానేసి వీధి బడులు, అంటే సాయంకాలం కోసం, వయోజనుల కోసం, పెద్దవాళ్ళ కోసం కొన్ని బడులు పెట్టేవారు. వాటిని వీధి బడులు అనేవారు. ఆ వీధి బడిలో కూడా ఈయన ఆపేసిన తర్వాత చదువుకోకపోయినప్పటికీ పాండిత్యాన్ని ప్రదర్శించి ఈయన ఈ కావ్యాలు రాయడం మొదలుపెట్టాడు అనమాట. కాబట్టి వీధి బడితో విద్యను ముగించి పాండిత్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఈ యొక్క గడియ భీమకవి. ఈయన రాసిన శతకము వేణుగోపాల శతకం. వేణుగోపాల శతకం. ఈ వేణుగోపాల శతకం కూడా ఎవరి పేరు? ఈయన ఈ నాగరకుంటలో వేణుగోపాల స్వామి, ఈ నాగరకుంట అనే ఊళ్ళో పుట్టాడని చెప్తున్నాం కదా. ఈ నాగరకుంటలో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఆ వేణుగోపాల స్వామి పైన రాసినటువంటి శతకమే వేణుగోపాల శతకం. ఈ వేణుగోపాల శతకంలో నుంచే మనకు ఇచ్చినటువంటి పద్యం చూద్దాం. ఇది ప్రతి పదార్థం అయితే కాదు, విని మనకు కఠినమైనటువంటి పదాలకు అర్థాలు తెలుసుకుంటే మాత్రమే సరిపోతుంది. మనం ఇప్పటివరకు శతక పద్యాల్లో భాగంగా అనేక రకాలైనటువంటి శతకాలను, శతక నీతులను, శతక కర్తల గురించి తెలుసుకుని ఉన్నాము. కాబట్టి భగవంతుని పూజకు ఎలాంటి అవసరము, భక్తుడు ఎలా ఉండాలి, ఎలాంటి గుణగణాలు ఉండాలి, మరి రాజుల సేవ చేయడం కంటే ఏది ముఖ్యమో, ప్రకృతి మనకు అన్నీ ఎందుకు ఇస్తున్నది, మరి మనల్ని ఎవరు రక్షిస్తారు, అందరికంటే ఉత్కృష్టమైన దైవం ఎవరు, ఎవరిని పూజించాలి, తర్వాత ఎవరిని మనం గౌరవించాలి, ధనం ఉన్నటువంటి వాడిన పండితున్న సమాజం ఎవరిని గౌరవిస్తున్నది, తర్వాత మరి ఎవరు మనము త్యాగమయ్యే జీవి, ఎవరు త్యాగం చేస్తారు, ఎవరు ఇంతకంటే పూర్వము లేని కీర్తిని సంపాదించుకుంటారు, మరి ఎవరు గొప్పతనాన్ని పొందుతారు, ఎవరు మరి మిత్రుడు ఎలాంటి వాడు, మిత్రుడి గుణగణాలు ఎలాంటివి అంటూ రకరకాలైనటువంటి విషయాలు చూసాం. అయితే ఇక్కడ మనం తెలుసుకుంటున్నటువంటి పద్యంలో ఆధునిక సమాజంలో ఉన్నటువంటి కొన్ని
దుర్మతులు అంటే కొన్ని సమస్యలను సృష్టించేటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఆధునిక రాక్షసులుగా చెప్తూ ఇక్కడ కవి చెప్తున్నాడు. ఈ కవి యొక్క వివరాలు చూసినట్లయితే ఈయన రంగారెడ్డి జిల్లా లేదా వికారాబాద్ జిల్లాలో తాండూరు పరిసరాల్లో ఉన్నటువంటి షాబాద్ ఏరియాలో నాగరకుంట అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఈయన కాలం 20వ శతాబ్దము. ఈయన వీధి బడితో విద్యను గురించి పాండిత్యాన్ని పొందడం అనేది చాలా విశేషం. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే వీధి బడిని కంప్లీట్ చేసి, అంటే 5వ తరగతితో చదువును ఆపేసి కానీ పాండిత్యం ప్రదర్శించి కవితలు రాయడం అనేది చాలా గొప్ప సంగతి. ఈయన ఈ నాగరకుంటలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి పేరు మీదుగా వేణుగోపాల శతకాన్ని రాశాడు. అంటే ఈయన ప్రత్యేకత ఏమిటి అంటే వీధి బడితో చదువు మానేసినప్పటికీ పాండిత్యాన్ని మాత్రం అపారంగా గణించడం అనేది ఈయన యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ వేణుగోపాల స్వామి మీద చెప్పినటువంటి శతకమే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి శతకం. ఏం చెప్తున్నాడో చూద్దాం. సత్యంబు పలుకనున్నని వాడు మాయ మాటల సొమ్ముదియువాడు, కలనైన సత్యంబు పలుకనున్నని వాడు మాయ మాటల సొమ్ముదియువాడు, కులగర్వమున పేద కొంపలా చెడివాడు, లంచంపులకు వెలవెంచువాడు, చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు, వరుస వారికి నీళ్లు వదులువాడు, ముచ్చటాడుచు కొంప ముంచ దూచెడివాడు, కన్నవారలగింటుచున్నవాడు, పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడు దాకా వేరవున రామచంద్ర, కృపణిది ధరనాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరి. ఈ పద్యంలో కూడా చూస్తే మనము ఈ ద్విపాద మకుటం కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ద్విపాద మకుటం అంటే మకుటాలు చాలా రకాలు ఉన్నాయి. పదమకుటము, పాదమకుటము, అర్ధపాదమకుటము, ద్విపాద మకుటం అని. ఇక్కడ 2 పాదాలు, విశేష పద్యం కాబట్టి చివరి 2 పాదాలు అంటే ఎత్తుగీతిలో ఉండేటువంటి చివరి 2 పాదాలు కూడా మనకు ఇక్కడ మకుటంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ పద్యంలో ముందు దీని గురించి చూద్దాం. ఇందులో ఏమంటున్నాడు? కృపనిధి ధరనాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరి. ఫస్ట్ ఇందులో కృపనిధి దయకు ధరనాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరి. ఈ 2 పద్యాలు మనకు ఈ ఏమంటున్నాము, ఇవి ద్విపాదం అవుతాం. కాబట్టి దీని అర్థం రాస్తున్నాం. కృపనిధి దయకు సంపద వంటివాడా, దయకు సంపద వంటివాడా, ధరన్ భూమి మీద నాగరకుంట అనే గ్రామంలో పౌరి అంటే దీని విగ్రహ వాక్యము పురములో ఉండువాడు అని అర్థం. పౌరి అనే దానికి వ్యుత్పత్తి. కాబట్టి నాగరకుంట అనే గ్రామంలో వెలసిన అంటే నాగరకుంట అనే ఊర్లో ఉండేటువంటి పురజనుడు కాబట్టి పౌరి అన్నాడు. నాగరకుంట అనే గ్రామంలో వెలసిన మద్వేల్పు, మత్ ప్లస్ వేల్పు, నా దేవునివైన శౌరి. శౌరి అంటే ఇది సూరసేనుని మనుమడు. శౌరి అనే దాని ఉత్పత్తి సూరసేనుని మనుమడు. అంటే శ్రీకృష్ణుడు తాత పేరు సూరసేనుడు, అంటే దేవకీ దేవి వాళ్ళ తండ్రి పేరు సూరసేనుడు. కాబట్టి సూరసేనుని
దేవునివైన కృష్ణ. కాబట్టి ఓ శ్రీకృష్ణ ఏమంటున్నాడు? దయకు సంపద వంటి వాడా, భూమి మీద నాగరకుంట అనే గ్రామంలో వెలిసినటువంటి వాడా, నాకు దేవునివైనటువంటి వాడా. కాబట్టి ఓ శౌరి, శౌరి కృష్ణ, వేణుగోపాల కృష్ణ. కాబట్టి ఇందులో వెలిసినటువంటి స్వామి పేరేంటిది? వేణుగోపాల కృష్ణ. కాబట్టి ఓ వేణుగోపాల స్వామి. కాబట్టి దయకు సంపద వంటి వాడివి, తర్వాత ఈ భూమి మీద నాగరకుంట అనే గ్రామంలో వెలిసినటువంటి వాడివి, వేణుగోపాలుడు అనేటువంటి పేరు కలిగిన వాడివైనటువంటి ఓ కృష్ణ. ఈ యొక్క పుడమిలో ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నాడు? ఈయన వేణుగోపాల స్వామికి. అంటే నాగరకుంట అనే గ్రామం అంటే ఈ కవి యొక్క ప్రాంతం, కవి యొక్క జన్మస్థలం నాగరకుంట. ఈ నాగరకుంటలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి పేరు మీదుగా ఈ శతకాన్ని రాశాడు కాబట్టి వేణుగోపాల శతకం అని పేరు పెట్టాడు. ఇందుకు ఏం చెప్తున్నాడు? కలనైన సత్యంబు పలుకనొల్లని వాడు, మాయ మాటల సొమ్ము తీయువాడు. కలనైన సత్యంబు పలుకనొల్లని వాడు, మాయ మాటల సొమ్ము తీయువాడు. కులగర్వమున పేద పంపలాచడివాడు, లంచంబులకు వెలబెంచువాడు. చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు, వరుస బావికి నీళ్లు వదులువాడు. ముచ్చటాడుచు పంప ముంచదూచడివాడు, కన్నమారల గెంటుచున్నవాడు. పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర. కృపనిధి ధరనాగరకుంట పౌరి, వేణుగోపాల కృష్ణ అద్వేపు శౌరి. కాబట్టి ఒకసారి అర్థాలు చూద్దాం. చూడండి, ఫస్ట్ కలనైన సత్యంబు పలుకనొల్లని వాడు. కలనైన, కలను ప్లస్ అయినా, కలలో కూడా, కలలో కూడా, సత్యంబు, సత్యాన్ని, పలుకనొల్లని వాడు, పలుకన్, మాట్లాడడాన్ని, వల్లని వాడు, ఇష్టపడని వాడు. ఇక్కడ చూడండి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. సాధారణంగా వేడుకలు ఉన్నప్పుడు నిజం మాట్లాడలేదు అంటే విశేషం ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే కళలో కూడా అస్సలు నిజం అనేది మాట్లాడకుండా, అంటే అంత భీష్మించుకొని ఉన్నటువంటి వాళ్ళు. కళలో కూడా సత్యం మాట్లాడడానికి ఇష్టపడని వాడు. అంటే కళలో కూడా సత్యము పలకడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా మాయ మాటల సొమ్ము తీయువాడు. మాయ మాటలు, మాయ మాటలు, మోసపు మాటలు, సొమ్ము, సొమ్ము అంటే ధనము, తీయువాడు, లాక్కునేవాడు. అంటే అన్యాయమైన మాటలు, మోసపు మాటలు చెప్పి ధనాన్ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేవాడు. ఒకడేమో కథలో కూడా సత్యాన్ని మాట్లాడడానికి ఇష్టపడని వాడు, రెండోవాడు మోసపు మాటలు చెప్పి ధనాన్ని లాక్కునేవాడు. కుల గర్వమున, కుల గర్వమున, కులం మీద గర్వంతో, నేటి సమాజంలో ఎక్కువగా ఉన్నది. కులం మీద గర్వంతో
కొంపలు. పేద అంటే పేదవారి యొక్క, పేదవారి యొక్క. కొంపలు, కొంపలు అంటే ఇల్లు. ఆర్పెడివాడు, ఆర్చెడివాడు అంటే దోచుకునేవాడు, దోచుకునేవాడు. కాబట్టి ఏమంటున్నాడు? కుల గర్వం చేత అంటే కుల పిచ్చి, అంటే మా వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, మేమే బతకాలి, ఎవరు బతకూడదు అనేటువంటి విపరీతమైనటువంటి కుల పిచ్చితో పేద ప్రజలకు అన్యాయం చేసేవాడు. ఇది కుల గర్వమున పేద కొంప లార్చేవాడు, పేద కొంపలు కొల్లగొట్టేవాడు. నెక్స్ట్ దోచుకునేవాడు. నెక్స్ట్ చెడు ప్రవర్తనలందు, చెడు ప్రవర్తనలు. చెడ్డ తిరుగుళ్ళు అంటే బ్యాడ్ బిహేవియర్స్, చెడ్డ తిరుగుళ్ళు. చెలవి, చెలవి ఎక్కువగా, ఎక్కువగా. తిరుగువాడు, తిరుగువాడు, తిరిగేవాడు అంటే ఎల్లప్పుడూ చెడు తిరుగులు ఎక్కువగా తిరిగేవాడు. వరుస వామికి, వరుస వామికి వరుసలు లేకుండా. నీళ్లు వదులువాడు, నీళ్లు వదులు అంటే విడిచివేయడం, అంటే వరుసలు లేకుండా వ్యవహరించడం. ముచ్చటాడుచు, ముచ్చట ప్లస్ ఆడుచు, మాట్లాడుచు. కొంప, గృహాన్ని లేదా ఇంటిని, ఇంటిని. ముంచన్, కొల్లగొట్టడాన్ని. చూచెడివాడు, 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 చూసేవాడు. కన్నవారలన్, కన్నవారలన్ తల్లిదండ్రులను. గింటువాడు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాడు. కాబట్టి చెడు ప్రవర్తనలో, చెడ్డ తిరుగులలో చెలవి ఎక్కువగా, తిరుగువాడు తిరిగేవాడు, వరుస వారికి వరుసలు లేకుండా నీళ్లు వదిలివాడు పిలిచేవాడు. ముచ్చటాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే కొంపకు కొంపను గృహాన్ని ఇంటిని ముంచను బలపడడాన్ని చూచేవాడు. మాట్లాడుతూ మాట్లాడుతూనే వాడిని మోసం చేసేటువంటి వాడు. కన్నవారడం తల్లిదండ్రులను, గెంటువాడు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాడు. పుడమిలో, పుడమిలో. భూమి
మనిషి రూపంలో పుట్టిన పుట్టియున్న అంటే పుట్టిన రాక్షసుడు అంటే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అన్నమాట? రాక్షసులే చెప్తున్నాడు. ఎవరెవరు? కలమైన సత్యం పలకని వాడు, కలలో కూడా సత్యం నిజాన్ని మాట్లాడని వాడు, మాయ మాటలు చెప్పి అంటే మోసపు మాటలు చెప్పి అవతల వాళ్ళ ధనాన్ని లాక్కునేవాడు, కుల గర్వంతో పేద కొంపలను ఆపి అంటే కుల పిచ్చి, విపరీతమైనటువంటి కుల పిచ్చితో పేదల కొంపలు ఆపి వాళ్ళ స్థలాల మొత్తాన్ని లాక్కునేటువంటి వాడు, చెడ ప్రవర్తనలో ఎల్లప్పుడూ తిరిగేవాడు, వరుసవాహం లేనిటువంటి వాడు, మాట్లాడుతూనే అవతలి వ్యక్తి యొక్క ఆదాయాన్ని లాక్కునేవాడు, తర్వాత కన్నవారణ తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళగొట్టి వృద్ధాశ్రమాలకు చేరుస్తున్నటువంటి వాడు, తర్వాత వీళ్ళందరూ కలిసి ఇప్పుడమిలో ఈ భూమి మీద నరరూపుడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసులు కాక ఇంకేమన్నా ఉందా? కృపనిధి దయపు సముద్ర దయపు నిధి వంటి వాడా, సంపద వంటి వాడా, ధరలు భూమి మీద నాగరకుంట అనే గ్రామంలో నివసించేటువంటి ఓ నా దేవుడు అయినటువంటి ఓ వేణుగోపాలకృష్ణ, ఈ సమాజంలో వీళ్ళందరూ కూడా సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే వీళ్లకు ఈ రాక్షసుల లక్షణాలు అన్ని లేకపోయినప్పటికీ కొన్ని లక్షణాలు నిరంతరము రాక్షసులాగానే ఆలోచిస్తారని చెప్పి ఈ యొక్క రాక్షసుల గుణగణాలను మనకు ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కలనైన సత్యంబు పలుకనొల్లని వాడు, మాయ మాటల సొమ్ము దీయువాడు, కులగర్వమున పేదకం పలాచెడువాడు, లంచములకు వెలవించువాడు, చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు, వరుస బావికి నీళ్లు వదిలివాడు, ముచ్చటాడుచు కొంప ముందూ చెడివాడు, కంఠమారలకెట్టుచున్నవాడు, పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరమున రామచంద్ర, కృపనిధి ధర నాగరకుంట పౌరి, వేణుగోపాల కృష్ణమ్మ వేల్పు శౌరి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద మనిషి రూపంలో పుట్టినటువంటి రాక్షసులే, ఇంకా వేరే కాదు. గోపాల వేణుగోపాల స్వామి అని చెప్తూ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఈ యొక్క గడిగ భీమకవి అనే వ్యక్తి ఈ యొక్క నాగరకుంట అనే గ్రామంలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి గురించి చెప్పినటువంటి పద్యము ఇది.